హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను హోటల్ స్టైల్లో పన్నీర్ బిర్యానీ ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా దానికోసం మనము డ్రై మసాలాను తయారు చేసుకుందాం. అందుకోసం ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఒక 2 ఎండుమిర్చీలు, కొంచెం సాజీరా అంటే 1 టీ స్పూన్ ఉంటుంది అది, అలాగే రాగి పువ్వు కొంచెం, 5-6 లవంగాలు, ఇంకా ఒక 7-8 ఇలాచీలు, ఒక స్టార్ పువ్వు, ఇంకా 1 బిర్యానీ ఆకు, 2 ఇంచుల దాల్చిన చెక్క, కొంచెం కసూరి మేతి, వీటితో పాటు సోంపు 1 టేబుల్ స్పూన్ తీసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ పట్టుకుందాం. అయితే ఈ బిర్యానీ మసాలా అనేది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇది చూద్దాం ఒకసారి. చూడండి, ఇంకొంచెం సేపు మనం మిక్సీ పట్టుకుందాము. ఈ మసాలాను మనము అన్ని రకాల బిర్యానీ రెసిపీలోకి వాడుకోవచ్చు. అలాగే మటన్, మిగతా అన్ని నాన్ వెజ్ కర్రీలోకి కూడా మనము వాడుకోవచ్చు. ఇప్పుడు మరొకసారి వేసాం కదా, ఇప్పుడు మనం అనుకున్న టెక్స్చర్లోకి వచ్చిందో చూద్దాము. చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ మసాలాను ఎయిర్ టైట్ కంటైనర్లో పోసుకొని ఉంచినట్లయితే మనకి ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేయించడం కోసం ఒక కడాయిని స్టవ్ పై పెట్టుకొని దానిలో వేయించడం కోసం సరిపడా ఆయిల్ పోసుకొని ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని వాటిని వేయించుకుందాం. ఉల్లిపాయలు ఎర్రగా వేగేంత వరకు మనము ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు అనేవి కలర్ మారుతూ ఉన్నాయి. ఈ విధంగా కలర్లోకి మారగానే మనము వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మరొక బౌల్లో మనకి అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, మీకు నచ్చినటువంటి బ్రాండ్ తీసుకోండి. పన్నీర్ ముక్కలు 250 గ్రామ్స్ ఉంటాయి ఇవి. వీటిని ఈ సైజులో స్లైసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు మనం ఇంత ముందుకు వేయించినటువంటి ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకుందాం. అలాగే వీటితో పాటు కొన్ని మసాలాలు, అందులో ఒక టీ స్పూను సాజీరా, ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, ఒక స్టార్ పువ్వు, అలాగే కొంచెం దాల్చిన చెక్క, 2 పెద్ద లవంగాలు అంటాం కదా అవి, ఒక 4 యాలక్కాయలు వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్ర పొడి, మనం తయారు చేసుకున్న గరం మసాలా 1 టీ స్పూన్, అలాగే ఇక్కడ 1 టీ స్పూన్ కారం వేసుకోండి. మీకు రుచికి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని కూడా మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ 1/2 టీ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక 1/2 నిమ్మకాయ రసం కూడా పిండుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకుందాము. ఈ మసాలాలన్నీ కూడా పన్నీర్ ముక్కలకు బాగా పట్టేటట్టుగా మనము కలుపుకుందాం. 1 కప్ పెరుగుని యాడ్ చేసుకుందాం. ఈ పెరుగుని యాడ్ చేసుకున్నాక ఈ మసాలాలకు మొత్తం కూడా పట్టేటట్టుగా ఈ పెరుగును అంతా కూడా బాగా కలుపుకుందాం. ఈ మ్యారినేట్ చేసినటువంటి పన్నీర్ ముక్కలను కుక్కర్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనము పన్నీర్ బిర్యానీ అనేది కుక్కర్లో చేస్తున్నాము, అందుకు గాను మనము ఈ కుక్కర్లో వేసుకుంటున్నాము. ఈ పన్నీర్ ముక్కలను అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక 1 అవర్ నానితే మనకి మసాలాలన్నీ కూడా పన్నీర్ ముక్కలకు బాగా పట్టి మనకు టేస్ట్ అనేది బాగా కుదురుతుంది. అందుకోసం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక గిన్నెలో 2 లీటర్ల నీళ్ళని తీసుకొని స్టవ్ పైన పెట్టుకోండి.
ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇందులో మసాలా దినుసులు వచ్చేసి ఒక 2 పెద్ద లవంగాలు, ఒక స్టార్ పువ్వు, ఒక 3 యాలకులు, లవంగం 2 పెద్ద లవంగాలు, కొంచెం సాజీర వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ ఇక్కడ రాలేదండి. ఈ విధంగా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు నేను ఒక 2 కప్స్ బాస్మతి రైస్ని తీసుకున్నానండి. ఈ 2 కప్స్ బాస్మతి రైస్ని ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఈ రైస్ని మనము ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా బియ్యం ఉడుకుతూ ఉన్నప్పుడు మనము మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉడికించుకోవాలి. బియ్యం అనేది 60% వరకు ఉడకాలి. ఇంకొంచెం సేపు ఉడకనిద్దాము. ఇప్పుడు బియ్యం అనేది మనకి 60% వరకు ఉడికిందండి. ఇప్పుడు మనము ముందుగానే మ్యారినేట్ చేసుకున్నటువంటి రైస్ కుక్కర్ను ఇక్కడ పక్కన పెట్టుకొని ఈ 60% ఏదైతే ఉడికిందో ఒక స్పూన్, అంటే ఒక పెద్ద స్పూన్ అంత రైస్, దానిని మనము ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో వేసుకొని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మరి కాసేపు ఉడికించుకున్నాక 80% వరకు ఉడికిందండి ఈ బియ్యము. ఇప్పుడు దీనిని మరొక లేయర్లా వేసుకుందాము. ఎందుకంటే మనం ఉడికించుకునేటప్పుడు రైస్ అనేది ఈవెన్గా ఉడకడం కోసం ఈ విధంగా చేస్తే రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు చివరి లేయర్ కోసం ఇంకొక నిమిషం ఉడికించుకున్నాక ఈ రైస్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల రైస్ అనేది మనకు కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ను ఈ రైస్ పైన మనము స్ప్రెడ్ చేసుకుందాం. ముందుగానే నేను ఒక అరకప్పు పాలలో కుంకుమ పువ్వు వేసుకొని నానబెట్టుకున్నటువంటి పాలను కూడా ఇక్కడ వేసుకుంటున్నాను. ఈ రైస్ పైన ఈవెన్గా పోసుకోండి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను ఇలా పైన స్ప్రెడ్ చేసుకొని కుక్కర్కు మూత పెట్టుకొని ఒక 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకి రైస్ అనేది చక్కగా ఉడుకుతుంది. రెండు విజిల్లు వచ్చాయండి. ఇప్పుడు ఈ విజిల్లోని గాలి అంతా కూడా వెళ్ళాక మనము మూత తీసి చూద్దాము. చూడండి, రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు దీనిపైన నేను కొంచెం 1 టీ స్పూన్ గీ తీసుకొని అందులో కిస్మిస్లు, జీడిపప్పు వేయించుకున్నానండి. అవి దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. చూడండి, రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.